హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇవాళ నేను మీ ముందుకి ఇంకొక కొత్త టిప్‌తో అయితే వచ్చాను. మీకు లాస్ట్ వ్లాగ్‌లో అయితే ఇంకొక టిప్ చెప్పాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోరేజ్ గురించి. ఎవరైనా చూడకుంటే వెళ్ళి తప్పకుండా చూడండి. మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఇవాళ టిప్ ఏంటి అంటే మనం కామన్‌గా అయితే చాలామందికి పకోడా ఇష్టం ఉంటుంది కదా! బట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి టేస్ట్ సరిగ్గా రాదు. ఎక్కువ ముద్దగా వస్తుంది. క్రిస్పీగా ఉండదు కదా! సో, అది ఎలా చేయాలి ప్రాపర్‌గా టేస్ట్ గానీ మొత్తం ప్రిపరేషన్ గానీ, క్రిస్పీ గానీ ఎలా రావాలి ఆ టిప్ అయితే నేను చెప్తాను. మీరు ఇంకొకటి అనుకోవచ్చు మొత్తం ప్రాసెస్ చూపించకుండా ఓన్లీ టిప్సే చెప్తున్నానని. ఎందుకు అంటే మనది కుకింగ్ ఛానల్ కాదు కదండీ! అందుకని మీకు ఓన్లీ టిప్సే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు యూజ్ అవ్వాలి అని. సో, ఇవాళ వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. పకోడా చేసేటప్పుడు ఏంటి అంటే కామన్‌గా అందరూ చేసే మిస్టేకు వాటర్ యాడ్ చేస్తారు గదా! ఆహ్, శనగపిండిలో. సో, అలా ఎప్పుడూ చేయకండి. అలా చేయడం వల్ల మనకు టేస్ట్ రాదు. దట్టు ముద్దగా అవుతుంది. ఎక్కువ క్రిస్పీగా కూడా ఉండదు. మరి వాటర్ యాడ్ చేయకుండా మేమెలా చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అది నేను చెప్తానండి. మనకి ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని తీసుకున్న తర్వాత కట్ చేయండి. కట్ చేసిన తర్వాత బౌల్‌లో వేసేసి కొంచెం ఆహ్, ఎ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. ఆనియన్స్‌తో సాల్ట్ బాగా మిక్స్ చేసేసి అలా ఒక 10, 15 మినిట్స్ చాలండి. హాఫ్ అన్ అవర్ ఉంచినా ఇంకా వాటర్ వచ్చేస్తాయి. ఈ సాల్ట్, ఆనియన్స్ మిక్స్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు అందులో వాటర్ కంటెంట్ అనేది బయటకొస్తుంది. ఆ వాటర్‌తోనే మనకి పిండి మిక్స్ చేసుకుంటే సెపరేట్‌గా మళ్ళీ వాటర్ అవసరం లేకుండానే మనకి ఆనియన్స్‌లో వచ్చిన వాటర్‌తోనే సరిపోతుంది. చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ పిండి యాడ్ చేస్తూ కలిపేసేయండి. కలిపేసిన తర్వాత అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా వదిలేసేయండి. వదిలేసి అది పకోడా నార్మల్‌గా ఎలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటామో అలా చేసేసుకోండి. ఈసారి తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీకు టేస్టీగా ఉంటాయి. దట్టు క్రిస్పీగా కూడా వస్తాయి. ముద్దగా అయితే అస్సలు అవ్వదు. ఓకేనా? అర్థమైంది కదా మీకైతే? వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి టేస్ట్ పోతుంది. అదే ఆనియన్స్‌లో సాల్ట్ వేసేసి అలా వదిలేసామంటే అలా వచ్చిన ఆనియన్ వాటర్‌తో మనకి పకోడా అనేది చాలా టేస్టీగా వస్తుంది. బయట హోటల్స్‌లో గూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు. ఎవరికైనా తెలియకుంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు అనేసి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే ఈ వ్లాగ్ చేసేస్తున్నాను. మళ్ళీ అది ఇది అనైతే కామెంట్ చేయకండి. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.